ఓకే, ఈరోజు మనం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 12వ డివిజన్లో మనం ఉంటా ఉన్నాం. ఈరోజు మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ గారు, పోటీ చేసిన కార్పొరేటర్ గారు మన మధ్యలో ఉన్నారు. పవన్ కుమార్ గారు, వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రచారం, ఇంకా ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనే విషయాన్ని కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న మొదటిగా అన్న, మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు చింతపవన్, 12వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. నేను ఈ వార్డు నుంచి జనసేన ఉంది అని తెలియగానే సంతోషపడ్డాము. ఎందుకంటే పోయినసారి కూడా మేము ఇండిపెండెంట్గా చేసినాం. అది కూడా జనసేన పార్టీని ఉద్దేశించుకుని ఎర్రకండువాలతో చేసి మేము చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే అధికార పార్టీ వాళ్ళు ఏం చేశారు, మనకంటూ ఒక సింబల్ లేదు కాబట్టి మేమే వాళ్ళని నిలబెట్టాము, మాది అందరం ఒకటే అనే ప్రచారం వల్ల మనం కొద్దిగా వెనకడుగేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా మనకు జనసేన పార్టీ వచ్చింది. జనసేన పార్టీ నుంచి మనకు బీఫామ్ కూడా వచ్చింది. ఈ పార్టీ నుంచి మనం అడుగుపెట్టి ముందరికి వెళ్ళగానే ప్రతి జనాలు ఎవరు చూసినా కూడా ఈసారి మీరు పోయినసారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం తీసుకునే మీరు ఎర్రకండువాలతో చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచే వచ్చారు, జనసేన నుంచి. మా సపోర్ట్ మీకే 100%. సార్ అక్కడ డబ్బు లేని రాజకీయం చేయాలనుకున్నారు, ఇక్కడ కూడా అలానే ఉంటుంది. మీకు 100% మేము సపోర్ట్ చేస్తాము. మీరు పరిచయస్తుడే ఒక 15 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ తెలుసు అనమాట. 15 ఏళ్ళ నుంచి పరిచయంలో కూడా మాకు ఎవరు కూడా మంచి చేసే నాయకులు లేరు. ఇక తప్పదు ఎవరికొకటి ఓటు వేయాలి కాబట్టి అని వేసాము. కానీ మాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. ఓకే అన్న, అయితే మీరు ఈ 12వ డివిజన్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు అంటే ఇబ్బందులు పడుతూ, అంటే ఈ సమస్య లేకుండా ఉంటే బాగుండు, నాయకులు దీన్ని పట్టించుకుంటే బాగుండు అనేది ఏమన్నా మీరు అలాంటి సమస్యలు ఏమన్నా మీరు ఐడెంటిఫై చేసిరా? నేను గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తున్నది ఏంటంటే, కాలనీకి ఒక ఎంట్రెన్స్ అనేది లేదు, ఒక ఎగ్జిట్ అనేది లేదు, ఒక వాడకట్టుకు ఒక లైటింగ్ సరిగ్గా ఉండదు, వాటర్ సప్లై సరిగ్గా ఉండదు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది తెలియకుండా ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు బాగాలేవు. ఇప్పటి నుంచి కాదు, నా గత చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ప్రజలకు ఇక్కడ లేని సమస్య అంటూ ఉండదు. దోమల బాధ ఉన్నది, వాళ్ళకు పందుల బాధ ఉన్నది, ఇంకొకటి సెక్యూరిటీ లేదు, వాళ్ళకంటూ ఒక రోడ్లు లేవు. ఇంటింటికి ఏది చూసినా కూడా ఎంత మంచి ఇల్లు ఉన్నా ఏది ఉన్నా కూడా అంత పడవబడినట్టే ఉంటుంది. ఒక మున్సిపాలిటీ సర్వీస్ సరిగా లేదు. గెలిచిన ప్రభుత్వం గెలిచిన వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటంటే ఒకటి కూడా నిరూపించలేదు, వాళ్ళు కూడా కంప్లీట్ చేయలేదు. మేము గత సంవత్సరం ఏదైతే పథకాలు పెట్టి ఏదైతే ప్రాబ్లమ్స్ మేము మా దాంట్లో హైలైట్ చేసుకొని మేము చేసామో అవే ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా చేస్తున్నాం. అదే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు చేసింది ఏమీ లేదు, అంతా అలానే ఉంది. అందుకనే అదే ముందుకొచ్చి నిరుద్యోగ యువతకు కూడా ఏమైనా సపోర్ట్ చేయాలనేది మేము వచ్చినాం ఇప్పుడు. అయితే ఓకే అన్న, ఇప్పుడు మీరేమో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. అంటే వీటిని అంటే వీళ్ళేమో డబ్బులు బాగా పంచి ఎట్లనైనా కార్పొరేటర్ కావాలనే ఉద్దేశంతో వీళ్ళున్నారు. కానీ మీ పార్టీ అధినేతనేమో ఓటుకు డబ్బులు పంచొద్దు, జీరో పాలిటిక్స్ చేయాలనేమో ఆయన ఉద్దేశంలో. అంటే అది మీరు ఆయన విజన్ నీడ మీరు ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే మీరు కూడా ఓటుకు డబ్బులు ఇస్తారా? ఓటుకు నోట్ అనేది మేము చెయ్యము. మా పార్టీ సిద్ధాంతం ఏంది, డబ్బు లేని రాజకీయం చేయడమే మా పార్టీ సిద్ధాంతం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. అదే ఆయన బాటలో మేము నడుస్తున్నాము. ఇప్పుడున్న అధికార పార్టీ కానీ ఇప్పుడు కాబోయే గెలవాలనుకునే పార్టీలు కూడా లక్షలు పోసైనా సరే గెలిచి తర్వాత లక్షలు కోట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. కానీ మేము లక్షల జీతాలు వదిలిపెట్టుకొని కూడా మేము జనాల కోసం, జనాల పిల్లల భవిష్యత్తుల కోసం అని చెప్పేసి మా భార్య బిడ్డల భవిష్యత్తు కూడా బలంగా పెట్టి మేము అధికారాన్ని సంపాదించడానికి జనాల మధ్యలోకి రావడం జరుగుతుంది. మేము డబ్బులు అనేది ఇచ్చేది లేదు. మా సిద్ధాంతం ఒకటే, డబ్బు లేని రాజకీయం. ఓకే అన్న, మీరు ఓకే మంచి నిర్ణయం, దానికి కట్టుబడి ఉంటే అందరం సంతోషిస్తాం. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 2 years అవుతుంది. ఇప్పుడు నల్లగొండ ప్రాంతంలో మీకేమైనా అభివృద్ధి అనిపించిందా, లేకపోతే అట్లనే ఉందా? అభివృద్ధి అనేది 1% కూడా ఏమీ లేదు. ఇంకా శూన్యంలో ఉంది తప్ప అభివృద్ధి అనేది లేదు. ఏం చేసిర్రు ఒకసారి చెప్పండి. 6 పథకాలు పెట్టిర్రు, ఏది కూడా లేదు, అన్ని జీరో. ఫ్రీ అన్నారు, అది లేదు. నిరుద్యోగ ఇంకొక విషయం ఏంటంటే రోడ్స్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఒక 2 years బ్యాక్ కూడా రోడ్స్ ఉన్నాయి, అవి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అంటే ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజలకు పనిచేసే విషయంలో చిత్తశుద్ధి ఎట్లా ఉందంటారు? మేము పని చేస్తున్నాం. ఎప్పుడు చేస్తున్నాం? చేస్తూనే ఉన్నాం. అది పోతూనే ఉంటుంది కానీ అయిపోదు.
పని చేసినాం అనేది చెప్పుకుంటలేరు వాళ్ళు, మేము చేస్తున్నామనే చెప్పుకుంటారు. ఈ వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నారు. ఇంకా 5 సంవత్సరాలకైనా చేస్తారు, ఇంకా 10 సంవత్సరాలుగా చేస్తూనే ఉంటారు తప్ప పని అయిపోయింది ఇది చేసినాం అనేది ఒక్కటి కూడా జరగలేదు ఇప్పటిదాకా కూడా. ఓకే, అయితే అన్న ఫైనల్గా మీ యొక్క 12వ డివిజన్లో ఉన్న ఓటర్లందరికీ మీరు ఏ విధమైన హామీలు ఇస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకు మీరు ఏ విధమైన భరోసాను కల్పిస్తున్నారు? ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, కార్పొరేటర్గా గెలిపియండి జనసేన పార్టీ నుంచి. నేను మనకున్న డ్రైనేజ్ సమస్యలన్నీ తీర్చేశాను, మనకున్న రోడ్డు సమస్యలు తీర్చేశాను. నిరుద్యోగ యువత చదువుకొని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నాకు తోచినట్టు ప్రభుత్వ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ నేను వారికి ఉపాధి కల్పిస్తాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు క్లీన్ చేపిస్తాను. స్ట్రీట్ లైట్స్ కూడా అవి సక్రమంగా పనిచేసేటట్టు నేను కృషి చేశాను. ఇంకోటి ఇక్కడ దోమల బెదరద ఉంది, ప్లస్ సీసీ కెమెరాలు లేవు, సీసీ కెమెరాలు కూడా పెట్టిపిస్తాను. ప్రతి ఇంటింటికి కూడా బాణం మార్కు గుర్తుతోటి ఈ లైన్ పోతే ఈ నెంబర్ ఈ నుంచి ఇంతవరకు ఈ నెంబర్లు ఉంటాయని తెలిసేటట్టుగా చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటాను. క్లీన్గా నేను ఉంచుతాను డివిజన్. ఒక్కసారి దయచేసి ఆలోచించండి, చదువుకున్న యువతకు సపోర్ట్ చేసి ఒక్కసారి గెలిపించండి. చదువుకున్న వాళ్ళ చేతిలో రాజకీయం ఉంటే, చదువుకున్న వాళ్ళ చేతిలో పదవి ఉంటే ఎట్లుంటుంది అనేది మనం చేసి చూపిస్తాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. డివిజన్ 12వ డివిజన్లో జనసేన అభ్యర్థి పవన్ కుమార్ గారు వాళ్ళ యొక్క భావాల్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తపరుస్తూ వచ్చినారు. 12వ డివిజన్ ఓటర్లంతా కూడా అన్నకు ఓటు వేసి గెలిపించవలసిందే కూడా సిబి థాట్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.